సేవా సమితి ఆధ్వర్యంలో సోదరులు 108 మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్లకు సత్కార కార్యక్రమం ప్రతి సంవత్సరం కాకతీయ కళావైభవం పేరుతో మన దగ్గర కావచ్చు వివిధ దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు అందుకున్న సోదరులు మరి ఈరోజు వరంగల్లో మన కాలేజీ కళాక్షేత్రంలో చేయడం మనకు గర్వకారణం. మన దగ్గర నిరంతరం సాహితీ కళా రూపాల్లో మునిగి తేలుతున్న నాటక రంగంలో మరి మిగతా కళాకారులందరికీ కూడా ఈరోజు ఈ వేదికపై సత్కారం దొరికింది. వారిని గుర్తించి ఈ సంస్థ ద్వారా సత్కారం గొప్ప విషయంగా నేను భావిస్తూ ఇందులో పాల్గొన్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. మరి ఇందులో వారు చూపిన చోటు, వారు చేస్తున్న కృషి, దానికి నిరంతరం అందరం సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతి తరహాలో దీన్ని కూడా కొంచెం రేషనలైజ్ చేయాలని ఆలోచన ఉంది. నేను తప్పనిసరిగా ఇది కూడా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి ఇందులో మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, మరి సాహిత్య ప్రోగ్రామ్స్ అన్నీ జరుపుకునే విధంగా, ఇది కళాకారులకు అందుబాటులో ఉండే విధంగా దీనికి రేట్స్ కూడా ఫిక్స్ చేయమని చెప్పి వాటిని కోరడం జరుగుతుంది. కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ కళా వైభవం పేరు మీద వివిధ రంగాల కళారంగాల్లో నిష్ణాతులైనటువంటి మహోన్నతులను గుర్తించి 108 మందికి ఈరోజు ఇక్కడ కాళోజీ కళాక్షేత్రంలో ఘనంగా సన్మాన సత్కారాలు అందించాం. నా పేరు డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య. నేను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 1112 మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఇది 40 సంవత్సరాల నా కళారంగ ప్రస్థానం. ఇది ప్రపంచంలోనే ఎక్కువ ప్రోగ్రాంలు చేసినటువంటి ఆర్గనైజేషన్గా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించి అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు మన ఊరుగల్లుకు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈనాడు మన ముందుంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని చేసేటువంటి రిక్వెస్ట్ ఒకటే, ఎంతో కళలకు కానాచిగా ఉన్నటువంటి ఓరుగల్లును ఇష్టపడి ఈ ఓరుగల్లులో కళాక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి కళాకారులను గుర్తించే దిశగా ముందుకెళ్లాలనే అంశంతో గత ప్రభుత్వం వారు శంకుస్థాపన చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు దీనికి పనిని పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి ఈ కాళోజీ కళాక్షేత్రం మరి కళాకారులకు అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.